ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన వారం నుంచి ఇప్పటి వరకు తండ్రి మమ్మల్ని నీ ప్రేమ చేత మమ్మల్ని మరి నాయన కాపాడుతూ మంచి ఆయుష్ ఆరోగ్యాలు ఇస్తూ ఈ ప్రకృతి ఒడిలో మమ్మల్ని ఇలా జీవనం సాగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కొంతసేపు మాతోటి ఉండండి తండ్రి. మంచి మాటలు మాట్లాడబోతుండగా నాయన విలువైన మాటలు మరి మేమందరం కలిసి కొద్దిసేపు ఆలోచించబోతుండగా నీ పరిశుద్ధాత్మని సహాయం కొంతసేపు మాతో ఉండవలసిందిగా ప్రేమపూర్వకంగా వేడుకుంటూ యేసుక్రీస్తునామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తునామల వందనాలు. ఈరోజు పాఠం పేరు కైసరువి కైసరుకి, దేవునివి దేవునికి. కైసరు అనగా రాజు. యేసుప్రభు వారు భూమి మీద ఉన్న కాలంలో ఆయన పరిపాలించే కాలంలో అది యెరూషలేము మందిరం, ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలు అవన్నీ రోమా ప్రభుత్వం కింద ఉన్న ప్రాంతాలు ఇవన్నీ. అప్పుడు రోమా సామ్రాజ్యమే ఆధిపత్యంగా ఉంటుంది కనుక రోమా ప్రభుత్వం పరిపాలించేటప్పుడు అక్కడ ఒక రాజుని వారు కైసరు అని పిలిచేవారు. కైసరు. మన భారతదేశంలో ఈరోజు ముఖ్యమంత్రి అని, ప్రధానమంత్రి అని, ఎమ్మెల్యే కానీ ఇప్పుడున్న కాలంలో అంటే అప్పుడున్న కాలంలో మాత్రం పరిపాలించేవారు ఎవరైతే ఉన్నారో ఆ కాలంలో కైసరు అని పిలిచేవారు. ఓకే పిల్లారా, కైసరు అనగా అర్థం ఏందో మనం తెలుసుకున్నాం. కైసరువి దేవునికి అంటే యేసుక్రీస్తు వారు శరీరధారై ఉన్న దినములలో ఎన్నో విమర్శలకు, నిందలకు, హేతువాదుల ప్రశ్నలకు వివాదాస్పద గుర్తుగా నిలిచారు. ఆయనను శోధించడానికి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఎంతోమంది వచ్చి ఆయనను ఎంతోమంది ప్రశ్నలు అడిగి ఆయనను చిక్కుల్లో పెట్టాలని అప్పుడున్న కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు ఎంతోమంది యేసుప్రభువు నోట నుంచి ఏదైనా ప్రభుత్వ వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా లేదా సమాజపరంగా ఎలాంటి మాట మాట్లాడినా మరి అతన్ని తప్పు పట్టి ప్రభుత్వానికి ఇరికిచ్చి చెరసాలలో వేసి బంధించాలని ఎదురు చూశారు ఆ కాలంలో. కనుక యేసుప్రభు వారు ఏం మాట మాట్లాడినా చుట్టూ ఎప్పుడు ఆయన 3.5 సంవత్సరాలలో మాట్లాడిన ఎక్కడ ఏం మాట్లాడినా ఆయన పక్కనే పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు వీరెప్పుడు పక్కన ఉండేవారు. అంటే యేసుప్రభు ఏ మాట మాట్లాడినా అందులో ఏ తప్పు దొరుకుతుందా అని చెప్పని ఎదురు చూసి ఆ తప్పును బట్టి మన ప్రభుత్వానికి, మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడాడు అని చెప్పని యేసుప్రభు వారిని తీసుకెళ్ళి కైసరు అంటే రాజు ఎదుట నిలబెట్టి ఇలాంటి తప్పులుగా మాట్లాడాడని చెప్పని దొరకబట్టి మరి యేసుప్రభు మాటల్లో మాట్లాడిన ఎలాంటి మాట అయినా అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయినా, సమాజానికి వ్యతిరేకంగా అయినా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడినా మరి యేసుప్రభు వారిని పట్టి చెరసాలలో వేయించి బంధించాలనుకున్న రోజులు అవి. కానీ ఒకనాడు యేసుప్రభు వారు యెరూషలేము మందిరంలో వాక్యం ప్రకటించినప్పుడు ఆయనని పట్టుకోవాలని కొంతమంది ఎదురు చూశారు. కానీ ఎలా పట్టుకోవాలని అనుకున్నారో చూడండి ఒక మాట. మత్తయి గారు రాసిన సువార్త 22వ అధ్యాయం 19 నుంచి 21 వచనం. యేసుప్రభు వారిని అప్పుడున్నటువంటి ఆ ప్రజలు, అప్పుడు పరిపాలిస్తున్నటువంటి ఆ రోమీలు, అందులో ఉన్నటువంటి పరిసయ్యుల, సద్దుకయ్యులు యేసుప్రభు వారిని ఒక ప్రశ్నేసి అతనిని పట్టుకొని సమాజానికి లేదా ప్రభుత్వానికి పట్టించి మరి జైల్లో వేయించి అతనిని మరి సమూలం ధ్వంసం చేసి నాశనం చేయాలని చెప్పని చూశారు. కానీ యేసుప్రభు వారు ఒక ప్రశ్న అడిగారు. చూడండి ఏం ప్రశ్న అడిగారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 19 నుంచి 21. పన్ను రూక 1 నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యుద్ధకు 1 దేనారం తెచ్చిరి. అంటే యేసుప్రభు వారి దగ్గరికి 1 రూపాయి కాయిన్, మన ఇండియా భారతదేశం ప్రకారంగా అయితే 1 రూపాయి కాయిన్ కావచ్చు, 1 5 రూపాయల కాయిన్ కావచ్చు. మన దేశ పరిధిలో ఉన్నటువంటి 1 రూపాయి కాయిన్ మీద 3 సింహాల బొమ్మలు ఉంటాయి. లేదా 500 నోటు పైన ఒక మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుంది. 100 రూపాయల నోటు పైన ఒక 100 రూపాయల మహాత్మా గాంధీ ఉంటుంది. కొన్ని బొమ్మల మీద అయితే సుభాష్ చంద్రబోస్, ఇలాంటి నేతాజీ, చాచా నెహ్రూ
అంటే ఎంతో మంది మన భారతదేశం గురించి పోరాడినటువంటి సమరయోధులు మన భారతదేశం పైనటువంటి పెట్టుకున్నటువంటి నాణాల రూపంలో కావచ్చు, లేదా కాగితాల రూపంలో కావచ్చు, కొన్ని దేశం గురించి పోరాడిన వాళ్ళ వ్యక్తుల రూపాలు అందులో ఉంటాయి. వాళ్ళ ఫోటో పైన ఆ పైసల పైన పరిపాలించినటువంటి దేశం గురించి పోరాడినటువంటి వారి రూపాలు ఉంటాయి. మరి ఆ కాలంలో కూడా మరి యెరూషలేము మందిరంలో మరి రోమా కైసరు పరిపాలన చేస్తున్నాడు. కానీ అప్పుడు వాళ్ళు కూడా ఒక నాణాలు ముద్రించారట. ఆ నాణాల పైన, ఆ రూపాయల పైన, ఆ డాలర్స్ పైన కైసరు బొమ్మ అనేది ఉంది. ఆ కైసరు బొమ్మ ఉన్నటువంటి ఆ రూపాయి తీసుకొచ్చి యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నారో చూడండి. పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యుద్ధకు ఒక దేనారం తెచ్చిరి, అంటే ఒక రూపాయి తీసుకొచ్చారు. అప్పుడు ఆయన ఈ రూపము పైవ్రాతయు ఎవరని అడగగా వారు కైసరువి అన్నారట. అంటే యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి ఏమడిగారంటే, ఇదిగో ప్రభుత్వానికి పన్ను కట్టొచ్చా, ట్యాక్సీ ఇవ్వచ్చా, పన్ను కట్టొచ్చా అని యేసుప్రభు వారిని ప్రశ్నించారు. కానీ యేసుప్రభు వారి నుంచి వాళ్ళు ఎదురు చూసిన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఎందుకు కట్టాలి పన్ను, అవసరం లేదు, పన్ను కట్టాల్సిన అవసరమే లేదు, ఈ లోకం మనది కానే కాదు మరో లోకం అని చెప్పని అని కైసరుకు పన్ను కట్టొద్దు అని వ్యతిరేకమైన పదం మాట్లాడితే, ఈ వ్యతిరేకమైన పదాన్ని దొరికించుకొని ఈ వ్యతిరేక పదాన్ని ఏది ప్రభుత్వానికి పన్ను కట్టొద్దు అని యేసుప్రభు వారు చెప్పారు అన్న ఒక్క మాట చేత యేసుప్రభు వారిని పట్టుకొని జైల్లో వేయించాలని ఒక ప్రశ్న వేసిర్రు. ఆ ప్రశ్న వేసినప్పుడు అందులో ఏమన్నారంటే, యేసుప్రభు వారు మీరు చక్కగా మాట్లాడుతున్నారు, నువ్వు సత్యవంతుడు అని మాకు తెలుసు, నువ్వు ధర్మాన్ని బోధిస్తున్నావు అని మాకు తెలుసు, మరి ఇప్పుడు ఉన్నటువంటి కైసరు ఉన్నాడే ప్రభుత్వం చాలా మంది ఈ యెరూషలేము మందిరంలో చుట్టుముట్టు ట్యాక్సీ వసూలు చేస్తున్నారు, డబ్బులు కడుతున్నారు, మరి దీనికి మీరేమంటారు? ట్యాక్సీ పైసలు కైసరుకు కట్టొచ్చా, ప్రభుత్వానికి పన్ను ఇవ్వచ్చా అని ప్రశ్నించారు. కానీ అందులో చాలా తెలివిగా చేసిన ప్రశ్నకు యేసుప్రభు వారు చాలా తెలివిగా సమాధానంగా మాట్లాడాడు. ఇక్కడ ఏం మాట్లాడాడంటే, మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ నాణ్యం నా దగ్గరికి తీసుకురండి అని యేసుప్రభు వారు అన్నారు. ఆ నాణ్యము తీసుకొచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి చూశాడు. చూసినప్పుడు ఆయన ఏమంటుండండి, ఒక డబ్బు పైసలు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చినప్పుడు ఒక నాణ్యం, అప్పుడు ఆయన ఈ రూపం అంటే ముద్ర, ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడగగా వారు అన్నారు కైసరువి అనురి. అంటే ఈ బొమ్మ, ఈ రూపాయి పై కైన్ పైన, ఈ డాలర్ పైన ఎవరి రూపం ఉంది అని అంటే అప్పుడు పరిపాలించేటువంటి రాజు రూపం ఉంది కనుక ఏమంటున్నాడు చూడండి. అందుకు ఆయన ఎస్ ప్రభు అంటున్నాడు, అలాగైతే కైసరువి కైసరుకు చెల్లించుర్రి, అంటే ట్యాక్సీ కట్టండి, ప్రభుత్వానికి పైసలు చెల్లించండి అంటున్నాడు. కానీ ఓకే, మీరు ప్రభుత్వానికి కైసరుకు డబ్బులు కట్టండి, ఓకే, కానీ నెక్స్ట్ ఏమంటుండు, దేవునికి చెల్లించుడని వారితో చెప్పాడు. వారు ఆయన మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారట. అంటే అప్పుడు పరిపాలిస్తున్నటువంటి సిజర్ చక్రవర్తి అయినటువంటి రోమా పరిపాలనటువంటి ఈ ఎవరైతే ఉన్నారో, ఈ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రూపాయి పైన ఆయన ముద్ర ఉంది, ఆయన సంతకం ఉంది, ఆయన ఫోటో ఉంది. అంటే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టండి తప్పులేదు, కానీ దేవునికి చెల్లించుడి అన్నారు. వాళ్ళందరూ అక్కడ ఉన్నవారు యేసుప్రభు వేసినటువంటి ఆ జవాబుకు లేదా ఆ ప్రశ్నకు వారు ఏం సమాధానాలు చెప్పక వెళ్ళిపోయారు. ఎందుకంటే యేసుప్రభు వారి నోట నుండి ట్యాక్సీ కట్టొద్దు అని అంటాడేమో అని ఎక్స్పెక్టేషన్ చేశారు. కానీ యేసుప్రభు మాత్రం ఖచ్చితంగా ట్యాక్సీ కట్టమంటాడు. ఎందుకు కట్టమన్నాడు ట్యాక్సీ అంటే, ఈరోజు ఇంటి పన్ను, ఇంటి కరెంట్ బిల్, ఈరోజు సిటీ డెవలప్మెంట్, రోడ్స్ మధ్యలో చెట్లు, మంచి వాతావరణం, మరి సిటీ డెవలప్మెంట్ కొరకు మధ్యలో ఉన్నటువంటి లైట్స్, ఈరోజు ఒక పట్టణం ఒక అందంగా రూపకల్పంగా కనబడాలి అంటే, మరి ఆ పట్టణం అందంగా కావాలి అంటే ఇంటి పైసలు డబ్బులు వసూలు చేయాల్సిందే. ఈరోజు సిటీలో ఇల్లు కట్టుకుంటే మరి ఎల్ఆర్ఎస్ అనేది ఒక రూపంలో తీసుకొచ్చింది ప్రభుత్వం. ఆ ఎల్ఆర్ఎస్ రూపంలో ఇల్లు కట్టుకోవాలంటే ట్యాక్సీ కట్టాలి. ట్యాక్సీ కట్టడం ద్వారా ఏమైపోతుందంటే పట్టణ అభివృద్ధి చెందుతుంది. మరి ఈరోజు సిటీ డెవలప్మెంట్ కొరకు ఖచ్చితంగా ట్యాక్సీ కట్టాలి. కట్టకపోతే ఎలా? నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత చాలా మంది ప్రతి వస్తువు పైన ఒక ట్యాక్సీ వేసేసాడు. నువ్వు బంగారం కొన్నా, అది 22 క్యారెట్ల బంగారం, అది 90,000 ఉంటే అది ట్యాక్సీతో 10,000 కలిపి ఈరోజు ₹1,00,000 తులమైంది. ఈరోజు నువ్వు ఒక షర్ట్ కొన్నా, పాయింట్ కొన్నా, షూ కొన్నా, ఏది కొన్నా వాటిపైనటువంటి పక్కాగా 10% ఈరోజు మరి ట్యాక్స్ రూపంలో ఈరోజు
ప్రతి వస్తువు పైన వసూలు చేసుకుంటుంది. అంటే ఆ ట్యాక్సీ వచ్చేటువంటి వాటిపైన సిటీ డెవలప్మెంట్ అనేది 100%. అంటే క్రీస్తు శకం యేసుప్రభు పుట్టిన ఆ కాలంలోనే యేసుప్రభు వారు ట్యాక్సీ కట్టాలంటున్నాడంటే యేసుప్రభు జ్ఞానం చూడండి ఎంత తెలివిగా ఉందో. మనం అనుకుంటాం ఈరోజు ఏం ట్యాక్స్, ఏం కట్టుడు, ఈ ట్యాక్సీ వసూలు చేయడం ఏందో అంటున్నాడు. ఒక మిషనరీ కొనాలంటే అది కరెక్ట్గా 20 లక్షలే ఉంటుంది, కానీ అది ట్యాక్సీ కలిపి 22 లక్షలు అవుతుంది. 2 లక్షల అని మనం అంటుంటాం. అంటే ఒక మిషనరీ కొన్నా, ఒక లారీ కొన్నా, ఒక వెహికల్ కొన్నా, ఏది కొన్నా వాటిపైన ట్యాక్సీ అనేది ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ తీసుకునే ట్యాక్సీ ద్వారా సిటీ డెవలప్మెంట్ అధికారం పరిపాలించే వాళ్ళు డెవలప్ చేస్తారు. ఇంత జ్ఞానం కలిగినట్టు యేసుప్రభు వారు ఆ కాలంలోనే అన్నాడు, ట్యాక్స్ ఎందుకు, సిటీ డెవలప్మెంట్ ఎందుకు అని అనలేదు. సిటీ డెవలప్మెంట్ కావాలి. అర్ధరాత్రి కూడా ప్రయాణం చేసి ఆ చీకటిలో దేనికో గుద్దుకొని చచ్చిపోతావు కదా. నువ్వు ఈ కట్టే ఇంటి పన్ను ద్వారా, కట్టే కరెంటు బిల్లు ద్వారా, ఈ కట్టే అటువంటి మున్సిపాలిటీలో కట్టే మనం ఏదైతే కడుతున్నామో ట్యాక్స్ వసూలు, ప్రతి వస్తువు పైన తీసుకుంటున్న ఆ ట్యాక్స్ పైన వచ్చే దానిని బట్టి సిటీ డెవలప్మెంట్ అవుతుంది. మంచి లైట్స్, మంచి రోడ్స్, మంచి బ్రేక్ కట్స్, సిటీలో చూడదగ్గ ప్రతిదీ. నువ్వు రాత్రి 12 గంటకు 1 గంటకు వెళ్ళిన సిటీ ఒక సూర్యుడు ఉదయించే అంత వెలుతురుతో కనిపిస్తుంటుంది ప్రతి పట్టణం ఈరోజు. అంటే ఎందుకు అనంటే వాళ్ళు ట్యాక్సీ వసూలు చేస్తున్నారు ప్రతి మనిషి దగ్గర. కట్టడం న్యాయం. ఇది కట్టడం న్యాయం అని మనకు ఎలాగో తెలుసు. మరి అప్పుడు యేసుప్రభు వారు కూడా అంటున్నారు, మీరు సిటీ కైసరుకు పన్ను కట్టు, అది తప్పనడం లేదు. వాళ్ళు ప్రభుత్వం వారు కడితే సిటీ డెవలప్మెంట్ చేస్తారు, బాగుంది. సిటీ డెవలప్మెంట్తో పాటు మరి దేవుని వస్తువులు కూడా మీరు వాడుకుంటున్నారు కదా, దేవుని కూడా చెల్లించుడు అంటుండు. అంటే కైసరుకు కట్టాల్సిన పన్ను కట్టమన్నాడు. కట్టమంటే పేతురికి వెళ్ళి చెప్పాడు. ఏం చెప్పాడు? ఇదిగో పేతురు, నువ్వు సముద్రానికి వెళ్ళి గాలం వేయి. మొదటిగా నువ్వు గాలం వేస్తే ఒక చేప దానికి చిక్కుతుంది. ఆ చిక్కిన చేప బయటికి తేగానే దాని నోరు తెరచు. నోరు తెరవగానే అందులో 2 నాణెములు ఉంటాయి, తీసుకురా. అందులో నీకొకటి నాకొకటి కలిపి ప్రభుత్వానికి కట్టమంటాడు. చూడండి మరొక దగ్గర ఏమనుందో చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం బబ్లు ఏదైనా ఖర్చు బిల్లు ఏదైనా ఉంటే మత్తయి సువార్త 17వ అధ్యాయం చూడండి ఏమనుందో. 27వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనం చూడండి ఏమన్నప్పుడు. అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండా నట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకొచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకేలు దొరుకును. షెకేలు అంటే ఇదే ట్యాక్సీ పన్ను కట్టడానికి యేసుప్రభు దగ్గర ఏం కష్టం చేస్తుండు, ఏం వ్యాపారం చేస్తుండు? అతని దగ్గర డబ్బులు లేవు కదా. డబ్బులు లేనందున పేతురుతో అంటున్నాడు. ఎందుకంటే ఆయన వల్లనే ప్రపంచంలో కలిగినాయి, యేసు వల్లనే ప్రపంచంలో నిర్మాణమైనవి. ఆయన లేకుంటే ఏది కలగలేదు. ఆయననే గొప్ప ఐశ్వర్యవంతుడు. కానీ ఈ లోకంలో మనము మార్పిడి చేసుకుంటున్నటువంటి, ముద్రించబడినటువంటి ఈ డబ్బులతో సమానుడు కాదు దేవుడు. దేవుని కుమారుడు యేసుప్రభు. ఆయన లోక రక్షకుడు. ఆయన మూలంగా సమస్తం కలిగింది. అంటే ఆయన అంత ఐశ్వర్యవంతుడు. ఆయన దగ్గర డబ్బు ఎందుకు లేదంటే ఆయననే ఐశ్వర్యవంతుడు. కానీ నేను కట్టను పో అని చెప్పిన ప్రభుత్వాన్ని ధిక్కరించలేదు యేసుప్రభు వారు. వెంటనే పేతురు, నువ్వు వెంటనే గాలం వేసి సముద్రానికి వెళ్ళి గాలం వేయి. ఆ గాలానికి ఒక చేప చిక్కుతుంది నోటికి, అది బయటికి లాగు. ఆ చేప బయటికి రాగానే దాని నోరు తెరువు. అందులో రెండు కైసరికి ఇవ్వాల్సినటువంటి పన్ను కట్టాల్సినటువంటి 2 నాణ్యాలు ఉంటాయి. అవి తీసుకొచ్చి నీకు నాకు కలిపి కట్టు. వాళ్ళని ఎందుకు అభ్యంతరం పడదాము అని అంటున్నాడు. చూడండి 27వ వచనం. ఆయనను మనము వారికి అభ్యంతరం కలగజేయకుండానట్లు నీవు సముద్రములకు పోయి గాలము వేసి మొదట పైకొచ్చు చేపను పట్టుకొని దాన్ని నోరు తెరిచిన ఎడల ఒక షెకేలు దొరుకును. దానిని తీసుకుని నాకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. అంటే పోయి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టిండు. అంటే యేసుప్రభు వారు గవర్నమెంట్ని, అప్పుడున్న రోమ చక్రవర్తిని, అప్పుడున్నటువంటి పరిపాలించే సామ్రాజ్యాన్ని, పై అధికారంలో కూడా యేసుప్రభు గౌరవించాడు. నేను కట్టను పో అని చెప్పని అనలే, తెలివి లేకుండా మాట్లాడలే, జ్ఞానవంతుడు. కాబట్టి ఓకే, ఇగో కడుతున్నాను, తీసుకోండి, మీ సిటీ డెవలప్మెంట్ చేసుకోండి, మీ ఆరోగ్యాలు, మీరు సిటీని డెవలప్మెంట్ చేసుకోండి, మీ ప్రభుత్వాన్ని ధిక్కరించకుండా కడుతున్నాను, ఓకే. కానీ మరి దేవునికి చెల్లించరా?
ప్రభుత్వానికి చెల్లిస్తున్నప్పుడు మరి దేవునికి చెల్లించరా? చెల్లించాలి అనగానే అప్పుడు అడుగుతారు, అసలు ఇంతకీ దేవునికి చెల్లించడం అంటే ఏంటి, ఎలా చెల్లించాలి అని ఎవరు అడగలేకపోయారు. అబ్బబాబే ప్రశ్న కరెక్ట్ చేసిండు. మళ్ళీ పేతురుకు చెప్పిండు, పైసలు అందులో చేప నోట్లు డబ్బులు ఉంటాయి తీసుకొచ్చి కట్టన్నాడు. ఇక ప్రభుత్వాన్ని అయితే ధిక్కరించలేదు. ఈ మాట వరకు ఓకే. అంటే యేసుప్రభు ఏదైనా తప్పుడుగా మాట్లాడతాడా అని చెప్పని పట్టుకొని చెరసాల్లో వేయించాలని చూసింది సమాజం. కానీ నెక్స్ట్ మాట్లాడినటువంటి ఆ మాట గురించి వాళ్ళు ఏమాత్రం అర్థం కాలే వారికి. కైసరికి ఇచ్చడం ఓకే, మరి దేవునికి ఏమన్నాడు? అసలు అయ్యా మరి దేవునికి ఎలా ఇవ్వాలి, అసలు ఇవ్వడం అంటే ఏందని చెప్పని ఒక్క అడిగిన నాదుడు లేడు. ఇంతకీ దేవునికి ఇవ్వడం అంటే ఏంటి అని చెప్పానంటే దేవునికి ఇవ్వాలి. మనం ఆయన వస్తువులు మనం ఎన్నో వాడుకుంటున్నాం ప్రకృతిలో. భూమి పుట్టక ముందుకు మనుషుడే భూమి మీద లేనప్పుడు ఈ భూమి అంతా ఇలానే ఉంది. మనుషులు తరతరాలు పుట్టుకొస్తున్న టెక్నాలజీని బట్టి, ఈ ఇంటర్నెట్ను బట్టి, మైండ్ తెలివిని బట్టి ఈరోజు భూమిలో నుంచొని బొగ్గు గని, ఈరోజు భూమిలో నుంచేని సంపద, బంగారం, పెట్రోల్, డీజిల్, ఇంధనం, ఫ్లైట్స్ నడవడానికి కొరకు సమస్తాన్ని భూమిలో నుంచి మనిషి తీసుకొని దాన్ని ఈరోజు మనం ఒక రూపకల్పంగా చేసుకొని వాడుకుంటున్నాం. ఒక బస్, ఒక లారీ, ఒక కారు, ఒక టీవీ, ఒక యాంపిల్వేర్, ఒక బట్టలు తిప్పే మిషన్, ఒక గాలి విసిరే అటువంటి ఒక ఫ్యాన్ లేదా ఒక కూలర్, ప్రతి వస్తువు భూమిలో నుంచి తీసుకొని ఈరోజు మనిషి టెక్నాలజీని ఉపయోగించుకొని శరీరం సుఖపెట్టుకోవడానికి కొరకు అన్ని వాడుకుంటుండు, తీసిండు. అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చింది. భూమిని సృష్టించారు దేవునిది. అంటే దేవుని వస్తువులు ఎన్నో వాడుకుంటున్నావు నీవు, మరి దేవునికి ఉపయోగించాలన్న నాలెడ్జ్ మనిషి లేకుండా పోయింది. అంటే ఏసన్న ఆ మాటలో ఎంత అంతర్యం ఉందో చూడండి. సమస్తాన్ని తీసుకుంటున్నాం దేవుని కొరకు. ఈరోజు ఒక్కొక్కరు ధనవంతులు భూమి మీద, కరోడుపతులు ఉన్నారు భూమి మీద. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, ఎంతో గొప్ప ధనవంతులు భూమి మీద ఉన్నారు. అదంతా దేవుని సరికే, దేవుని సొమ్మే. ఈరోజు సముద్రానికి వెళ్ళి చేపల వేటకెళ్ళి చేపలు పట్టి అమ్ముకొని కోటీశ్వరులు అయిపోతున్నారు. మరి చేపలు ఎవరివి? దేవుని కాదా? దేవుని చేపలు అమ్ముకుంటున్నాం. భూమి 200 గజాలు గాజువాకలో విశాఖపట్నంలో ఒక గజానికి ₹1,00,000. మరి ఓల్డ్ సిటీలో హైదరాబాద్లో ఒక గజానికి 2 లక్షలు. ఒక ఎకరానికి 1 కోటి, 2 ఎకరాల 1 కోటి. ఈరోజు అమ్ముకుంటున్నావు. ఈ భూమి అంతా ఎవరిది? దేవునిది. అంటే దేవునిగా తీసుకొని నువ్వు గొప్పవాడు అవుతున్నావు, కానీ దేవునికి ఇచ్చి దేవుని మహిమపరచలేకపోతున్నావు మనిషి. అంటే కైసరికి ఇస్తున్నావు, న్యాయమే. మరి దేవునికి ఇవ్వు అంటున్నాడు దేవుడు. ఎవరిస్తున్నారు దేవునికి చెప్పు. ఈరోజు దేవుని కొరకని చెప్పని ఫ్యాన్ కొంటా అని చెప్పని వానింటికే వాడుకుంటాడు. ఈరోజు యాంపిల్వేర్ కొనుక్కొని దేవుని కొరకని చెప్పనుకుంటాడు, పెళ్లిలకు వాడుకుంటాడు. అంటే ఈరోజు దేవుని కొరకని తీసుకున్న సామాన్లన్నీ ఎదుటి వ్యక్తులు దేవునికి సేవ చేస్తానంటే సాటి సహోదరుడు దేవునికి సేవకి వెళ్తున్నాడు. ఒక యాంపిల్వేర్ అడిగిండు, ఒక బాక్స్ అడిగిండు, ఇద్దామన్న మంచి ఆలోచన లేదు. మేమే ప్రకటించుకోవాలి. పోయినంత వరకు ఆ చర్చిలని ఆ ఇంట్లోనే మునిగిపోతుంటుంది తప్ప ఎదుటి వ్యక్తి ఎవరైనా సువార్త చేస్తానంటే ఇది దేవునికి ఉపయోగపడితే మంచిదే కదా అని ఇవ్వలేకపోతున్నాం. ఈరోజు మనిషి కొంటున్న కారు మన సొంత అవసరాల కొరకే వాడుకుంటున్నాడు. ఈరోజు హైదరాబాద్కి వెళ్ళాలంటే సొంత కారు వాడుకుంటాడు. ఈరోజు బొంబాయి, బెంగళూరు, ఏ ఊరికి వెళ్ళినా నీ జీవితాంతం లైఫ్ లాంగ్ నీ కొరకు కారు నువ్వే వాడుకుంటున్నావు, కానీ దేవుని కొరకు వాడుకోవడం లేదు. అది దేవుని నుంచే రాబడింది. ఇనుము దేవుందే. నువ్వు ఏసీ వినియోగించినా అందులో సరుకు ప్రతి టైరు కానీ ఏసీ కానీ ఒక కారుకు అమర్చబడిన ఏదైతే వస్తువు ఉందో అది ప్రతిదీ దేవుందే. దేవుని వస్తువును నువ్వు తీసుకొని నీ కొరకే వాడుకుంటున్నావు, నీ సేవకే వాడుకుంటున్నావు, ఉద్యోగానికి వెళ్తున్నావు. కానీ మరి ఒక్క రోజైనా ఆ కారు దేవునికి ఉపయోగించావా? ఉపయోగించలేదు. అంటే దేవుని సరుకు తీసుకొని దేవునికి ఉపయోగించకుండా నీ పనులకే నువ్వు వాడుకుంటున్నావు. మరి దేవునికి ఇస్తలేవు కదా. ఇదే దేవునికి చెల్లించడం అంటే. ఇంచాల ఖచ్చితంగా ఒక సేవకుడు వచ్చిందంటే అతనికి ఒక రూము సిద్ధపరచాలి, అతనికి ఒక ఫ్యాన్ వేయాలి, ఏసీ వేయాలి. అతడు దేవుని కొరకు బతుకుతుండే కనుక, దేవుని కొరకు జీవిస్తుండే కనుక. ఒకనాడు షునేమీరాలు ఆమె ఎలీషా అలా వెళ్ళిపోతున్నా పోతే ఊకే ఇంటికి వచ్చి అన్నం తినిపోతున్నాడు. వాళ్ళ భర్తతో మాట్లాడింది షునేమీరాలు. ఏమని? అయ్యా, ఎలీషా ఎప్పుడు మన ప్రాంతానికి వచ్చి అక్కడ వాక్యం చెప్పి వెళ్ళిపోతా ఉన్నాడు. ఒకరోజు మన ఇంటికి వచ్చి పడుకోవాలి అంటే మీద ఒక మేడగది కట్టించి వచ్చినప్పుడల్లా అంత భోజనం పెట్టి, ఆయనకు ఒక ఫ్యాన్ పెట్టి, ఆయనకు ఒక టేబుల్ వేసి, ఒక బల్ల వేసి, ఈ రూట్లో వచ్చినప్పుడు అతనికి కొద్దిగా వెసులుబాటు రెస్ట్ తీసుకోవడం కొరకు పై గది, మరి ఇంటి పైన ఒక గది కడదామని చెప్పి అన్నప్పుడు తన భర్త ఓకే కట్టేసి అన్నాడు. కానీ వెంటనే అలా కట్టేశాడు. ఎలిసో ఎన్నో మారులు మరి ఆ పై మేడ గదికి వెళ్ళి పడుకున్నాడు.
చేశాడు. అంటే ఒక సేవకునికి చేయాలి. భూమి మీద ఉన్నవన్నీ మన కొరకే చేసుకుంటే ప్రభుత్వానికి చెల్లించిన వాళ్ళకి చెల్లించుకుంటూ నీ కొరకు చెల్లించుకుంటూ ఉంటున్నావు. మరి దేవుని వస్తువులు దేవునికి చెల్లిస్తున్నావా? చెల్లించాలి. మొత్తం ఎంతో ఆస్తి సంపాదించుకుంటున్నాం మనం, మరి దేవునికి ఎంతవరకు ఇవ్వగలుగుతున్నాం? ఒకనాడు పరిచయాలు సర్దికేలు ఎంతవరకు ఇవ్వగలిగారు చూడండి. ఎంతో సంపాదించుకున్నారు, దేవునికి ఇవ్వలేకపోయారు. ఎంత ఇచ్చారన్నాడు మత్తయి సువార్త 23:23 ఉన్నది. అయ్యో వేషధారుడైన శాస్త్రులారా పరిచయాలారా, మీరు పూదినలోను సోంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించున్నారు అన్నాడు. అంటే ఏ వస్తువు తక్కువ ధర వస్తుందో అది మాత్రం దేవునికి చెల్లించారు. ఏమేమి చెల్లించారట? పుదీనా అసలు ఎంత ఉంటుంది కాదు రేటు, చీప్ రేట్ అది పుదీనా. ఇంకోటి ఏమన్నాడు? జీలకర్ర అన్నాడు. జీలకర్ర ఎంత ఉంది? 100 రూపాయలు పెడితే ½ కిలో వస్తుంది, 1/4 కిలో వస్తుంది జీలకర్ర. అంటే పుదీనా, జీలకర్ర ఇదంతా చీప్ రేటు. అంటే దేవుడు సృష్టించిన వాటిలో నుంచి ఎన్నో ఖరీదైనవి మనిషి తీసుకుని దేవునికి మాత్రం పుదీనా, జీలకర్ర మాత్రమే చెల్లిస్తున్నాడు మనిషి. అంటే దేవునికి చెల్లించాల్సినంత చెల్లించలేకపోతున్నాడు మనిషి అంతే కదా. చూడండి ఇంకొకటి, అంటే దేవునికి మొదట ఇవ్వాలన్న ఆలోచన అన్నది మనిషికి రావడం లేదు. రోమపత్రిక 11వ అధ్యాయం 35-36 వచనంలో ఏముంది చూడండి. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలిగిన వాడు ఎవడు అని ప్రశ్నిస్తుండు రోమీలకు పౌలు గారు. రోమపత్రిక 11వ అధ్యాయం 35-36 వచనంలో ముందుగా ఆయనకిచ్చి అన్నాడు చూడండి. ముందుగా ఆయనకిచ్చి, ఆయనదే భూమి, ఆయనదే బంగారం, ఆయనదే పెట్రోల్, డీజిల్, సర్వసంపద, ఆయన సంపద తీసుకుంటూ నువ్వు కోటీశ్వరుడు అయి భూమి మీద ధనవంతుడుగా చలామణి అవుతున్న మనిషి మొట్టమొదటిగా ఆయనకి ఇవ్వాలన్న ఆలోచన ఎవరికి ఉంది? అందుకే అంటుండు ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడేవాడు? ఆయన మూలములను, ఆయన ద్వారను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి కదా అంటున్నాడు. కలిగినదేది దేవుడు లేకుండా కలగలేదు. ఆయనదే కలిగించిన వస్తువులను తీసుకొని ఈరోజు ధనవంతుడు అయిన నీవు పుదీనా, జీలకర్ర ఇచ్చినంత మాత్రాన దేవునికి నువ్వు గొప్ప దేవునికి చెల్లించినట్టు అవుతుందా? కాదు. ఆయన పుదీనల్లోనూ జీలకర్రలోని సంతోషపడేవాడు. నువ్వు 100-101 కొబ్బరికాయ కొడితే ఆనందపడే దేవుడు కాదు మన దేవుడు. ఆయనకి ఇవ్వాల్సింది మొట్టమొదటగా మనస్సు. అది ఆ మనస్సులో నువ్వు దేవుడు సృష్టించిన వాటిని మరి నువ్వు వాటిని విలపెట్టి సంపాదించి ధనవంతును అయిపోయావు. కానీ నువ్వు సంపాదించిన ధనంలో మొట్టమొదటగా నువ్వు ఇచ్చావా? ఇవ్వలేదు. జీలకర్ర పుదీనా ఇచ్చినంత మాత్రాన దేవునికి చెల్లించినంతగానే కాదు. మొదటగా నీ మనస్సు ఇవ్వాలి. నీకు వచ్చిన సంపాదనలో 10వ వంతు ఇవ్వాలంటుండు. ఆ రోజు క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకమే వాళ్ళు సంపాదించినటువంటి సంపాదనలో 10వ వంతు వాళ్ళే చెల్లించారు. మరి ఈ రోజు మనకి సంపాదిస్తున్న సంపాదనలో కరెక్ట్గా వాస్తవానికి పరలోకానికి వెళ్ళాలంటే 10వ వంతు చెల్లించాలి. 1 కోటికి 10 లక్షలు ఇవ్వాలి దేవునికి. 10 కోట్లుంటే 1 కోటి రూపాయలు ఇవ్వాలి దేవునికి. ఆలోచించు. వాళ్ళు ఇశ్రాయేలు అదే చేశారు కదా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయాలారా, మీరు పుదీనాలోని జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తున్నారు అన్నాడు. అంటే 100% నువ్వు అమౌంట్ సంపాదిస్తే అందులో 10% దేవునికి ఖర్చు చేయాలి. అట్లా చేస్తేనే దేవునికి చెల్లించినట్టు. కైసరుకు చెల్లిస్తున్నావు, ప్రభుత్వానికి మంచిదే. ఇది దేవునికి చెల్లించడం అంటే ఇది. నీ కారు దేవునికి వాడబడాలి, నువ్వు దేవునికి వాడబడాలి. నువ్వు సంపాదించే ధనం 10% దేవునికి వాడబడాలి. అప్పుడే దేవునికి చెల్లించినట్టు. చూడండి మరొక మాట, చివరి చూడండి. మొదటి దిన వృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం. మొదటి దిన వృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 29వ అధ్యాయం 14-16 వచనం, 14 నుంచి 16 వచనం ఏమనుంది? మొదటి దిన ఉత్తరాంతరాల గ్రంథం 29వ అధ్యాయం 14 నుంచి 16. ఈ ప్రకారము మనస్పూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను అంటున్నాడు రాజు. చూడండి, నా జనులంత మాత్రపు వారు సమస్తమును నీ వలనే కలిగిను కదా, నీ సంపాదనలో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము అన్నాడు. అంటే సమస్తం కలిగింది నీ వలనే దేవా. ఈరోజు ధనవంతులం అయ్యామంటే నీ వలనే.
ఈ రోజు రోడ్డుకున్న ఒక ఫ్లాటు ₹1,00,000 గజం అంటే 200 గజాలు ఉంటే 2 కోట్లు. అది భూమి దేవుడు సృష్టించకపోతే, ఈ భూమి లేకపోతే నీకు విలువ ఎక్కడిది? నీకు ఉండుటకు నీకు నివాసం ఎక్కడిది? దాని రేటు అంత పెరిగిందంటే కారణం దేవుడిచ్చింది కదా. అంటే దీని వలన నువ్వు సంపాదించుకొని గొప్పవాడు అవుతున్నావు కానీ ఇందులో నుంచి నువ్వు వచ్చేదానంటే 10% దేవునికి చెల్లించాలి. అందుకే అంటుండు, ఏమంటుండు చూడండి చక్కని మాట, ఈ ప్రకారము మనస్పూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకు ఉండుటకు నేను ఎంత వాడను, నా జనులెంత మాత్రపు వారు సమస్తమును నీ వలన కలిగిన కదా, నీ సంపాద్యములు కొంత మేము ఇస్తున్నాము. అంటే ఉండబడిందంతా మనకున్న ఆస్తి అంతా, అది 10 లక్షల, 20 లక్షల, కోటి రూపాయల, 50 లక్షల, ఎంతుంటే అంత పూర్తిగా దేవునిదే, దేవుని వలనే కలిగింది. ఆ దేవుని వలన కలిగిన దానిలో నుంచి మనస్పూర్వకంగా ఇవ్వాలంటే మనిషి ఇవ్వలేకపోతుండు. ఈ రోజుకు ఒక తన ఇంట్లో ఫ్యామిలీకి, తన బిడ్డకు కానీ కుమారులకు కానీ చిన్న పింపుల్స్ అంటే ఒక శరీరం మీద, ముఖం మీద ఒక కూర్పు రాగానే స్కిన్ హాస్పిటల్కి వెళ్ళి వేలు పెడుతుండు ఈరోజు తండ్రి కుమార్తెకు వేలు పెడతాడు. మరి ఈరోజు నల్లగా ఉంటే తెల్లగా కావడానికి ఎన్నో మన ఫేస్ క్రీమ్స్ అంటే ఇంకా ఎన్నో మనిషి వాడుతున్నాడు. అంటే ప్రతిదీ అంటే ఎంతో ఖర్చు పెడుతున్నాం. ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జేబులో చేయి పెట్టడానికి ధైర్యంగా వస్తుంది మనిషికి, కానీ దేవునికి ఇవ్వడానికి మాత్రం జేబులో చేయి పెట్టి ఇవ్వలేకపోతున్నాడు మనిషి ధైర్యాన్ని. ఫేస్ క్రీమ్స్, మంచి బట్టలు, షూ, గొప్ప గొప్ప ఫ్లాట్లు, గొప్ప గొప్ప స్థలాలు, మంచి కార్లు, వీటన్నిటికీ మనిషి ధైర్యం చేస్తుండే జేబులో నుంచి డబ్బులు తీసి పెట్టుటకు. అదే దేవుని కొరకు అనగానే మనిషి ఆలోచిస్తున్నాడు. అసలు నీలో దగ్గర ఉన్నది ₹1 నుంచి కోట్లకు పడిగెత్తదా ఉన్నదే నీ దగ్గర అమౌంట్, అది పూర్తిగా దేవునిదే, నీది కాదు. దేవునిదని ఒకవేళ నువ్వు తెలుసుకుంటే అందులో నుంచి 10% దేవునికి చెల్లిస్తావు. అంటే ఈరోజు ప్రభుత్వం వారు పక్కా పన్ను కట్టకపోతే నీ ఆస్తి జప్తి అవుతుంది అని అన్నప్పుడు ఖచ్చితంగా భయపడి వాడు ఎక్కడి నుంచి అని ఆ పైన తీసుకెళ్ళి వాడు ఖచ్చితంగా కడతాడు. ఇంటి పన్ను కట్టకపోతే ఇంటికి తాళం ఎత్తానంటే ఖచ్చితంగా కడతాడా? ఖచ్చితం. మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు వచ్చి ఇంటి ముంగడికి వచ్చి మరీ తాళం వేసిపోతారు. ఒక ఇంటి పన్ను, కరెంటు బిల్లు, ఇంటి కిరాయి, నీకున్నటువంటి నెలకు కారు ఈఎంఐ, బైక్ ఈఎంఐ, సెల్ ఈఎంఐ, ఇక నీకు ఎన్నెన్నో రెంట్లు, ఇంకెన్నో ఈఎంఐలు ఉన్నాయి. వాటికి భయపడి నువ్వు కరెక్ట్గా మెయింటైన్ చేస్తావు, కష్టపడతావు. మరి దేవునికి ఇవ్వాలని ఎప్పుడైనా కష్టం చేసి ఎన్నడైనా ఓ రోజు మరి ఈ నెల వస్తుంది, ఈ నెలలో నేను మీటింగ్ పెట్టాలి, ఖచ్చితంగా కష్టపడాలి, దేవుని కొరకు వెళ్ళాలి, గ్రామాలకు వెళ్ళాలి, మరి నా వ్యాపారం నేను చేసుకోవాలని చెప్పని ఆరాటపడి వెళ్ళేవాడు ఉంటాడా? దేవునికి చెల్లించాలని ఉండరు. మనం కట్టుకున్న వాటి కొరకు మాత్రం ఖచ్చితంగా వ్యాపారాలు, ఖచ్చితంగా గ్రామాలకు వెళ్ళి ఎంత కష్టాన్ని పడతాం. దుబాయ్కి ఫ్లైట్ వెళ్ళిపోతాం. అక్కడ వాడు చేసే అవస్థతలకు, అక్కడ గొర్రెల కాసులకు ఎక్కడో మూలకు పారేసి అవసరానికి బట్టి 2 రొట్టెలు ఆయన తీసుకొచ్చి ఇచ్చిన అక్కడ చలికైనా భరించుకొని ఇంటికి డబ్బులు పంపిస్తాడు తన కుటుంబం పోషణ కొరకు. ఇంత రిస్క్ తీసుకున్నాడు మనిషికి. మరి దేవునికి చెల్లించాలని కష్టపడేవారు ఎవరు లేరు. అందుకే యేసుప్రభు మాట్లాడినటువంటి మాట అద్భుతం. ఎవ్వరు పట్టుకోలే ఆయన భూమి మీద ఉన్నప్పుడు. ఆయన లేఖనాల ప్రకారంగానే సిలువకి ఎక్కిండి తప్ప కానీ యూదా, మరి ఇస్కరియోతు యూదా యేసు గెస్తమనే తోటలో ఉండు కదా అని చెప్పని సైనికులను తీసుకొచ్చి పట్టించినంత మాత్రాన సిలువకి ఎక్కిన యేసుప్రభు కాదు. అప్పుడు అంటాడుగా యేసుప్రభు వారు, నేను కనుక ఒకవేళ నా తండ్రిని వీడుకుంటే ఆకాశం నుంచి భూమి మీదికి కొన్ని వేల ఊహ్యాలు దిగుతాయి అన్నాడు. ఊహ్యం అంటే ఒక ఊహ్యానికి 1000 దూతలు, 1000 మంది, అలాంటి కొన్ని 1000 వ్యూహాలు అన్నాడు పదం. అంటే నేను కనుక నా తండ్రిని వీడుకుంటే ఆకాశంలో దూతలు దిగి ఈ సామ్రాజ్యాన్ని బూడిద చేస్తాయి. కానీ నేను ఎందుకు ఆగుతున్నాను అంటే నేను వచ్చింది నా రాక అందు నిమిత్తం కాదు, నశించిపోతున్న దానికి వెతికి రక్షించడానికి వచ్చాను. కాబట్టి నేను సిలువలో పాపులందరూ పాతాళానికి వెళ్ళిపోతున్నారు, పాపం చేసి అందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు, తండ్రికి దగ్గరికి చేరలేకపోతున్నారు. కనుక నా తండ్రి అంటే ఎలా ఉంటాడో అని పరిచయం చేసి నా తండ్రి దగ్గరికి తిరిగి అక్కడికి చేర్చాలి కనుక ఆయనను పరిచయం చేయడానికి వచ్చి అందరి పాపాల నిమిత్తం ఒక్కసారి నేను మోసుకుపోయిన గొర్రెపిల్ల అందు నిమిత్తం వచ్చాను తప్ప నాకు పవర్ లేదని కాదు, నాకు బలం లేదని కాదు, నా వెనకాల ముందు ఎవరు లేదని చెప్పని కాదు. యేసుకు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్న ఆయన తగ్గించుకున్నాడు. కానీ ఆయన మాట్లాడిన ప్రతి మాటలో ఎవరు కూడా పట్టుకోవడానికి ఆస్కారం లేదు. యేసుప్రభును పట్టుకోవడానికి ఎంతో మంది ఎప్పటికప్పుడు సైనికులు, పరిసర సర్దుకాయలు చుట్టూ ఉన్న ఆయన ఏ రోజు కూడా ఎవరి చేతిలో కానీ చిక్కలేదు.
తనకు తానుగా పోయి సిలువకు ఎక్కించి శ్రమపడి సిలువ ఎక్కించుకున్నాడు. ఎందుకంటే మన గురించి. కనుక యేసుప్రభు అన్న మాటలో ఎంత ధైర్యం ఉంది. కైసరుకు చెల్లించుడి, దేవునికి చెల్లించుడి. కడదాం, ప్రభుత్వాలకు ట్యాక్సీలు కడదాం, ప్రభుత్వ అభివృద్ధి పట్టణాలు చేసుకుందాం, కానీ దేవునికి కూడా చెల్లించాలి. కనుక ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలనైనా. కైసరివి దేవునిగా చెల్లించాలని మంచి ఆలోచన కలిగి ఉన్నాం తండ్రి. మేము ఇచ్చే సంపాదనలో, చేసే సంపాదనలో నుంచి కొంతవరకైనా ఈ భూమి మీద మరి నాయన అప్పుడప్పుడైనా నాయన పెట్టుకుంటూ నీ సేవలో వాడబడిగే ధైర్యత మాకు దయచేయమని వేడుకుంటూ, ఇది రికార్డ్ చేసి పంపించే వారందరూ విని తండ్రి నాయన మరి ఆయన కొంతమంది అయినా నాయన నీ పని నిమిత్తం ఖర్చు చేయాలన్న ఆలోచన కలుగుతుంది అన్నదే ఈ యొక్క ఆ మాటలు చెప్పడానికి ఒక ఉద్దేశం. మీరు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.